ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తోడు అందమైన సంతానం. ఒక మహిళకు ఇంతకంటే ఏం కావాలి? కానీ ఒక మూడో వ్యక్తి స్నేహం ముసుగులో ఇంట్లోకి ప్రవేశించి ఆ నమ్మకాన్ని ఎలా వమ్ము చేసిందో, ఒక నిండు సంసారాన్ని ఎలా రోడ్డున పడేసిందో తెలిస్తే మీ కళ్ళు చేమర్చుతాయి. ఇది ఒక సోదరి మనకు పంపిన యథార్థ గాథ. మాది 8 ఏళ్ల ప్రేమ ప్రయాణం. ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. నా చదువు కోసం ఆయన తిండి కూడా మానేసి డబ్బులు దాచి నా ఫీజులు కట్టారు. అంతటి గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు నేను మహారాణిలా ఫీలయ్యాను. పెళ్లయ్యాక కూడా 2 ఏళ్ల వరకు మా జీవితం ఎంతో సంతోషంగా సాగింది. మాకో పాప పుట్టింది. ఆయన నన్ను ఎన్నో సర్ప్రైజ్లతో ముంచెత్తేవారు. మా ఊర్లోనే ఉండే ఒక మహిళ నాకు పరిచయమైంది. తను చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. తన భర్త చనిపోవడంతో నేను తనని సానుభూతితో దగ్గరకు తీశాను. కానీ అదే నేను చేసిన పెద్ద తప్పు. తను నా భర్తకు పాత పరిచయస్తురాలు అని, ఆయనకు గతంలో చాలా అఫైర్స్ ఉన్నాయని నాకు మెల్లగా తెలిసింది. కానీ నేను ఆయనపై నమ్మకంతో అవన్నీ పట్టించుకోలేదు. ఆమె కావాలనే నన్ను ట్రాప్ చేసింది. నా భర్త ఆస్తి కోసం, ఆయన ఉద్యోగం కోసం నా కాపురాన్ని కూల్చాలని ప్లాన్ వేసింది. తన పుట్టింటివారు వేధిస్తున్నారని అబద్ధం చెప్పి ఎవరికీ చెప్పను అని నమ్మబలికి నా భర్తతో రహస్యంగా తాళి కట్టించుకుని ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని నన్ను భయపెట్టడం మొదలుపెట్టింది. నేను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమె నన్ను మెసేజ్లలో అసభ్యంగా తిడుతూ వేధించేది. నా భర్త ఫోన్ ఎత్తకపోతే నాకు ఫోన్ చేసి నీ మొగుడొచ్చాడా అని అడిగేది. ఇప్పుడు నా భర్త పూర్తిగా మారిపోయారు. నన్ను, నా బిడ్డను కూడా పట్టించుకోవడం లేదు. ఆ మహిళ నా భర్తతో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతూ నన్ను మరింత కుంగదీస్తోంది. ఒకప్పుడు మహారాణిలా ఉన్న నేను ఇప్పుడు ఏమీ లేని విధవరాలి కంటే దారుణమైన స్థితిలో బతుకుతున్నాను. ఆమె మాత్రం రాజభోగాలు అనుభవిస్తోంది. నా బిడ్డకు పాలు కూడా లేని పరిస్థితి కల్పించి నా ఆరోగ్యాన్ని పాడు చేసింది. లోకం దృష్టిలో నా భర్త మంచోడిగా నటిస్తున్నారు, కానీ లోపల వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఒక ట్రాప్లో పడేశారు. స్నేహితురాలు కదా అని నమ్మి ఇల్లు వాకిలి ఇస్తే అదే ఇంట్లో నా తాలికే ఎసరు పెడుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఒక ఆడది మరో ఆడదానికి ఇంతటి అన్యాయం చేస్తుందా? ప్రాణం కంటే మిన్నగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తన బిడ్డను కూడా కాదని ఇంతలా మోసం చేస్తారా? చదువు చెప్పించి మహారాణిని చేస్తాడనుకుంటే ఇప్పుడు కన్నీళ్ల సముద్రంలో ముంచేశారు. ఈ సోదరి కన్నీటికి, ఆమె బిడ్డ ఆకలికి సమాధానం చెప్పేవారెవరు? ఈ వేదనకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? స్నేహం పేరుతో ఒక నిండు సంసారాన్ని కూల్చిన ఈ మహిళ గురించి, అలాగే పసిబిడ్డను కూడా కాదని పరాయి స్త్రీ మోజులో పడ్డ ఆ భర్త గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి మోసగాళ్లకు సమాజం ఎలాంటి శిక్ష వేయాలి? మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఒక్క కామెంట్ ఆ సోదరికి ధైర్యాన్ని ఇవ్వవచ్చు.